అశోక్ నగర్‌లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? సో, అమ్మాయిలకే కాదు ఇక్కడ సీరియస్ యాస్పిరెంట్స్ కూడా సేఫ్టీ లేదని నా పాయింట్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అశోక్ నగర్‌లో కొన్ని హాస్టల్స్‌లో గాని, లేకపోతే ఏరియాస్‌లో మనం గమనిస్తే స్టడీ హాల్స్‌లో కూడా సీరియస్ యాస్పిరెంట్స్‌ని డిస్టర్బ్ చేయడానికి నాన్ సీరియస్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సేఫ్టీ ఉందా అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడాను ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సేఫ్టీ అనేది కొరవడింది. దాంతో పాటు ఒక హాస్టల్‌లో ఫుడ్ ఎంత అధ్వానంగా తయారైందంటే పిల్లల హాస్టల్‌కి కేవలం డబ్బులు కడుతూ మళ్ళీ బయట తినే పరిస్థితి. అండ్ దీంతో పాటు అశోక్ నగర్‌లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక సివిల్స్ కోచింగ్ అంటే ఒక 3 అవర్స్ క్లాస్ చెప్పి వదిలేస్తే అయిపోతదా? కంటిన్యూయస్‌గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? జనరల్‌గా ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే 3 అవర్సో, 4 అవర్సో క్లాస్ చెప్తారు. క్లాస్ చెప్పిన తర్వాత అవసరమైతే ఏమైనా డౌట్స్ ఉంటే మెంటర్‌షిప్ అంటారు. అది కొంతమందే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది ప్రొవైడ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక పిల్లవాడు అశోక్ నగర్‌లో వచ్చారంటే కంప్లీట్‌గా ఆ ఇన్‌స్టిట్యూట్ అండర్‌లోనే ఉంటూ చదువుకోవడానికి స్టడీ హాల్ అక్కడే, క్లాసెస్ అక్కడే అండ్ డిస్కషన్ రూము అండ్ డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి అందుబాటులో యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎందుకుంటారు అందుబాటులో అది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్‌గా ప్రొవైడ్ చేయగలిగితే బెటర్‌గా మనం ఇక్కడి నుంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ర్యాంక్స్ కూడా వస్తాయి అనే ఒక మంచి థాట్ ప్రాసెస్ తోటి శరత్ చంద్ర ఐఏఎస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది అశోక్ నగర్‌లో స్టార్ట్ చేశారు. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ హైదరాబాద్ అలాగే విజయవాడలో కూడా రన్ అవుతున్నాయి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతున్నాయి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒకే ప్లేస్లో స్టూడెంట్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అండ్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్, స్టడీ హాల్, కంప్లీట్ మెటీరియల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, మెంటర్షిప్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, అలాగే సపరేట్ హాస్టల్స్ అంటే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా క్యాంపసెస్, హాస్టల్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాత్రమే ఇటువంటి ప్రోగ్రామ్ అనేది హైదరాబాద్ అండ్ విజయవాడ రన్ అవుతుంది. నాకు తెలిసి అశోక్ నగర్‌లో రెసిడెన్షియల్ రెగ్యులర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉన్న ఏకైక ఇన్‌స్టిట్యూట్ శరత్ చంద్ర ఐఏఎస్. అయితే ఇక్కడ శరత్ చంద్ర ఐఏఎస్‌లో ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ హాస్టల్‌లో ఓన్లీ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ మాత్రమే ఉంటారు. గ్రూప్ అంటే వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఏది ఉండదు. అంటే మొత్తం ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా యూపీఎస్సి ఆ కాంపిటీషన్ అనేది, ఆ రియల్ కాంపిటీషన్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు హాస్టల్ వీళ్ళే మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి అందుబాటులో యూపీఎస్సి ర్యాంకర్స్. ఈ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎందుకు అందుబాటులో ఉండగలుగుతున్నారంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత సమయం అనేది దొరుకుతుంది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లో అండ్ ఇంకొంతమంది ఐఆర్ఎస్ వచ్చిన మళ్ళీ ఐఏఎస్ కోసం, మళ్ళీ లేకపోతే ఐపీఎస్ వచ్చిన ఐఏఎస్ కోసం, ఇంకొంతమంది ఐఎఫ్ఎస్ వచ్చిన మళ్ళీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కోసం కానీ ఇలా ప్రయత్నం చేసే ర్యాంకర్స్. దీంతోపాటు గ్రూప్ 1కి సంబంధించి కూడా ఆ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఒక బేస్ నుంచి స్ట్రక్చర్డ్ వేలో బేస్ నుంచి ఇయర్స్ బై ఇయర్స్ పిల్లల్ని ట్రైన్ చేసి ర్యాంక్స్ తీసుకొచ్చిన ఏకైక ఇన్స్టిట్యూట్ 2 తెలుగు స్టేట్స్లో శరత్ చంద్ర ఐఏఎస్. అయితే ఇక్కడ అసలు ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వల్ల మనకి ఏంటి యూజ్ ఏంటి అంటే, ఫ్రీ స్టడీ హాల్ అక్కడే ఉంటుంది. అండ్ తర్వాత క్లాసెస్ అక్కడే జరుగుతాయి. తర్వాత డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి అక్కడే మెంటార్స్ అవైలబిలిటీలో ఉంటారు. యూపీఎస్సీ ర్యాంక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ హాస్టల్లో కూడా వాళ్ళకి మెంటార్స్ అనేవాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. గుడ్ హాస్టల్ ఫుడ్డు బయట తినాల్సిన అవసరం లేకుండా చాలా క్వాలిటీ తోటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు డైలీ, వీక్లీ కరెంట్ అఫైర్స్, తర్వాత డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు. టెస్ట్ అయిపోయిన తర్వాత నీకు ఏ డౌట్స్ మళ్ళీ వెంటనే క్లాసు, మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపరేషన్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఆడ కూర్చొని చదువుకుంటూ ఉంటే అక్కడే మీకు ర్యాంక్ అందుబాటులో ఉంటారు. అంటే యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలో ఆల్రెడీ క్రాక్ చేసిన వ్యక్తి మీ పక్కనే ఉండి మార్గదర్శకంగా ఉండి మీకు ఎలా క్రాక్ చేయాలో చూపిస్తారు. ఈ ఆప్షను నాకు తెలిసి అశోక్ నగర్లోనే, ఏపీలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. అండ్ అశోక్ నగర్లో కూడా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఏసీ క్లాస్ రూమ్స్, స్టడీ హాలు, మెంటార్షిప్, దీంతోపాటు సీశాట్ అండ్ ఇప్పుడు మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి, కాన్సెప్చువల్ క్లారిటీ ఎలా పెంచుకోవాలి, ఏ బేసిస్లో ఏ ఏరియాలో
ఫోకస్ చేస్తే మనం మంచి మార్క్స్ వచ్చి యూపీఎస్సీ ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలా ఒక ఫ్యాక్టరీ లాగా ర్యాంకర్స్ చాలామంది ఫేక్ ర్యాంక్స్ వేసుకుంటూ ఉంటారు. ఏది మాక్ ఇంటర్వ్యూస్ లేకపోతే ఏదైనా ఎప్పుడో ఒకసారి టెస్ట్ సిరీస్ రాస్తే, అలా కాకుండా జెన్యున్గా బేస్ నుంచి వీళ్ళు జెన్యున్ ర్యాంక్స్ వేసుకుంటారు. అండ్ దీంతోపాటు క్వాలిటీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. శరత్ చంద్ర బుక్స్, సో మీరు ఏ బుక్ షాప్కి వెళ్ళినా చూడొచ్చు. ఏ బుక్ షాప్కి వెళ్ళినా ఆ శరత్ చంద్రకు సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ చాలామంది ఫాలో అవుతారు. అండ్ టెస్ట్ సిరీస్ పెట్టామంటే పెట్టాము కాకుండా చాలా క్వాలిటీగా అసలు సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి అని చెప్పి చాలా క్లారిటీగా ఉంటుంది. సో మీరు మార్కెట్లో మీరు అశోక్ నగర్లో వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ ఏ టాప్ బుక్ సెంటర్కి వెళ్ళినా కానీ అక్కడ మీరు అడగొచ్చు ఎక్కువ మెటీరియల్స్ ఏ సేల్ అవుతుందంటే డెఫినెట్లీ శరత్ చంద్ర వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ అని వాళ్ళే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఈ గర్ల్స్ కానీ లేకపోతే బాయ్స్ కానీ సేఫ్టీ పరంగా చూసుకున్నా, సో లేకపోతే ఒక స్టూడెంట్ అశోక్ నగర్లో వెళ్తే ఏమైపోతాడో మన పిల్లోడు అనే పరిస్థితి దగ్గర నుంచి ఫుల్ సూపర్విజన్ తోటి, కంప్లీట్ ఇన్స్టిట్యూట్ సూపర్విజన్లోనే, ఇన్స్టిట్యూట్ గైడెన్స్లోనే కంప్లీట్ ర్యాంక్ వచ్చే వరకు వాళ్ళకి సపోర్ట్ అనేది దొరుకుతూ ప్లాన్ చేస్తూ ఈ విధంగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. అండ్ విచ్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్, గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా తీసుకొస్తూ ఉన్నారు శరత్ చంద్ర వాళ్ళు. బట్ నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటంటే, నాకు పర్సనల్గా కూడా, ఎందుకంటే నాకు తెలిసిన చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా అమ్మాయిలు ఇబ్బంది పడ్డము, అమ్మాయిలు కొంతమంది హెరాస్ చేయడము, కొంతమంది అబ్బాయిలు కూడా డీవియేట్ అవుతూ డిస్ట్రాక్షన్స్ అవుతూ వచ్చిన పని మర్చిపోయి సో డిస్ట్రాక్షన్ గురవుతూ వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకుని, నాకు పర్సనల్గా చాలామంది ఇలా నేను చూస్తూ ఉన్నాను పిల్లల్ని. సో నాకైతే బాగా నచ్చింది. నాకు పర్సనల్గా కూడా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్లీ మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని అంటే దీన్ని ఇంకా మీరు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డెఫినెట్లీ హాస్టల్ అనేది చాలా హైలీ రిస్క్తో కూడిన పని. హాస్టల్ మేనేజ్మెంట్ అనేది, హాస్టల్ మేనేజ్ చేయడం అనేది ఇన్స్టిట్యూట్ కంటే కూడా ఇంకా టఫ్ నాకు తెలిసినంత వరకు. బట్ పిల్లలకి ఎలాగైనా మంచి జరగాలి అనే ఒక మంచి ఆలోచనతోటి శరత్ చంద్ర సార్ ఏదైతే తీసుకున్న ఈ నిర్ణయం అనేది సో డెఫినెట్లీ అందరూ వెల్కమ్ చేయాలి. అండ్ అశోక్ నగర్లో ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అయితే ఉందో, రెగ్యులర్ 1 యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ ప్రోగ్రామ్ అయితే ఉందో, ఖచ్చితంగా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ మీరు ఒకసారి ఆలోచన చేయండి, అక్కడికి వెళ్ళండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, అక్కడ ఫుడ్ చూడండి, క్వాలిటీ చూడండి. అండ్ ఏదైనా కానీ డెఫినెట్లీ మీరు 100% క్వశ్చన్ చేయడానికి మీకు కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఒకసారి చూడండి. ఒకవేళ అశోక్ నగర్లో ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్ వెళ్దాలి అనుకుంటే ఈ రెసిడెంట్ ప్రోగ్రామ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నాకు పర్సనల్ అంటే పేరెంట్స్ కూడా ఇవ్వాలి. ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా విషయాన్ని గమనించగలరు. థ్యాంక్ యూ.